హలో గైస్. సో వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్. సో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ అయితే జరిగింది కదా. సో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఎంతమందికి ఈరోజు నాగార్జున గారి హోస్టింగ్ నచ్చింది అని మీరు అనుకుంటున్నారు? సో నాకైతే ఈరోజు చాలా బయాస్డ్గా అనిపించాడు. సో హోస్టింగ్ అయితే సరిగ్గా నచ్చలేదు నాకైతే, నా ప్రకారం. సో అది ఎందుకనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చి స్పాన్సర్ టాస్క్ అయితే జరిగింది, అవి చూసే ఉంటారు. సో దాని గురించి టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో తర్వాత అంటే వాళ్ళు నాగార్జున గారు మాట్లాడుకుంటారు కదా, సో దాని గురించి. సో ఫస్ట్ అయితే అడుగుతారు. సో ఏంటంటే ఆ సంజన గారి గొడవ గురించి. సో ఇక్కడ సంజన అండ్ రైతు. సో ఏదైతే సంజన క్యారెక్టర్ అసాసినేషన్ చేసిందో రైతు గురించి, అంటే ఒక ఓట్స్ యూస్ చేసింది కదా. సో లైట్లు ఆపేసిన తర్వాత సో మీరు బెడ్ మీద కూర్చుంటారు, అది మేము చూడలేక కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. సో ఏదైతే అది సెంటెన్స్ యూస్ చేసిందో, సో అది చాలా అయితే నెగిటివ్ అది. సో ఆడియన్స్ కూడా చాలామందికి నెగిటివ్ అనిపించింది. సో అది నెగిటివే. సో అక్కడ సంజన గారు ఏంటంటే అందరూ నాగార్జున గారు అందరిని అడిగారు, ఈచ్ అండ్ ఎవరీ కంటెస్టెంట్ని. సో ప్రతి ఒక్కరూ అయితే రాంగ్ అని చెప్పారు. సో ఈవెన్ ఆడియన్స్ కూడా అదే చెప్తారు. బట్ సంజన అయితే దాన్ని డిఫెండ్ చేసుకొని చూసింది. సో ఎందుకంటే తను నేను నా ఒపీనియన్ చెప్పాను అని. సో అట్లాగా వాదించుకుంటా ఉంటే నాగార్జున గారికి చెప్పేస్తారు. సో నీకు ఇక అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే నువ్వు బిగ్ బాస్లో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. సో సంజన అయితే ఫస్ట్ వెళ్ళను అని చెప్పింది. బట్ తర్వాత ఏంటో ఆలోచించుకొని, అంటే ఆలోచించుకోమని చెప్తాడు. బట్ కాకపోతే నాగార్జున ఇక్కడ ఆడుతారు. సో తన కోసం ఎవరైతే నలుగురు సాక్రిఫైస్ చేశారో, సో వాళ్ళ నలుగురు కలిసి డెసిషన్ తీసుకోండి. అంటే భరణి, ఎమాన్యువల్, రీతు, తనుజ. సో వీళ్ళు నలుగురు డిస్కస్ చేసుకుని ఏం మాట్లాడుకుంటారంటే, సంజన వచ్చి రీతుకి అంటే ఆడియన్స్కి క్షమాపణ చెప్పాలి. సో తర్వాత బ్రేక్ నుంచి నాగార్జున గారు వచ్చిన తర్వాత సో వాళ్ళ డెసిషన్ అయితే అడుగుతారు. సో వీళ్ళు నలుగురు చెప్పిందంటే సేమా. బట్ కాకపోతే సంజన అయితే ఒప్పుకోద్దు దానికి. సో ఎందుకంటే తన పాయింట్ తన మీద స్టాండ్ అయ్యే ఉంటుంది. సో తర్వాత వచ్చి నాగార్జున గారు చెప్తారు. సో వాళ్ళందరూ చెప్తున్నారు కదా, అయినా కానీ నువ్వెందుకు సారీ చెప్పట్లేదని. సో సంజన అయితే నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాను. సో ఇంకొక పాయింట్ అయితే రైస్ చేస్తుంది. సో ఏంటంటే ప్రతిసారి మీ నలుగురు వాళ్ళు నేను హౌస్లో ఉన్నాను అంటే తనైతే ఫీల్ అవుతుంది. సో కాబట్టి తనైతే క్షమాపణ చెప్పదు, వెళ్ళిపోవాలని అనుకుంటుంది. సో నాగార్జున అయితే ఒక పాయింట్ చెప్తారు. సో ఈ షోకి రాకముందు నీకు ఏదైతే ఒక నెగిటివ్ పాయింట్ ఉందో, సో అది చెరిపేసుకోవడానికి కదా నువ్వు బిగ్ బాస్కి వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళిపోతానంటే దానికంటే ఒక పెద్ద నింద, ఒక మార్క్ వేసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోతావు సో అని చెప్తాడు. సో ఫైనల్గా సంజన రియలైజ్ అయ్యి ఆడియన్స్కి అండ్ అలాగే రీతుకి సారీ చెప్తుంది. సో ఇది ఫస్ట్ది మెయిన్ ఫైట్. సో సెకండ్ వచ్చి ఏమైందంటే కళ్యాణ్ది అండ్ పవన్ది. సో వీళ్ళిద్దరూ డిస్కషన్ అంటే వీళ్ళిద్దరూ హోస్టింగ్ చూసారు కదా. సో ఇక్కడ చాలా బయాస్డ్ అనిపించింది. అండ్ ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే నాగార్జున గారు కళ్యాణ్కే సపోర్ట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది. అండ్ అంత సీరియస్గా అయితే మాట్లాడలేదు. అండ్ ఈవెన్ మీరు కళ్యాణ్ మాట్లాడినప్పుడు మీరు చూసినట్టయితే అంటే నవ్వుతూ చెప్తున్నాడు. సో అది చాలామందికి అయితే చిరాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అంటే హోస్ట్ నాగార్జున గారు ఉన్నారు అక్కడ. బట్ కథ నవ్వుతూ చెప్తుండ ఆ సీరియస్ డిస్కషన్ పక్కన ఎవరైతే వాళ్ళు ఉన్నారో కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా సీరియస్గా చూస్తున్నారు. ఏంది ఈ విధంగా చూసి మాట్లాడి నవ్వుతున్నాడు అని. సో నాగార్జున గారు అసలు చెప్పాలి, ఒక సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి నవ్వుతున్నావు అని చెప్పాలి. అదే ఏదంటే ఇక్కడ మెచ్యూరిటీ లేదని చెప్పాలి. కళ్యాణ్కి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. సో చెప్పాలంటే చాలా స్మూత్గా హ్యాండిల్ చేసినట్టు అంత పెద్ద గొడవ అయినప్పుడు మాట్లాడాలి అసలుకి. కాకపోతే ఏంటంటే సింపుల్గా చెప్పేశాడు అంతే. అంటే నువ్వు కొంచెం తగ్గించుకొని నార్మల్గా చెప్పాడు. ఫన్నీ అంట పెద్ద ఫైర్ అయితే అవ్వలేదు. సో నార్మల్గా చెప్పేసినట్టు అనిపించింది. సో బయాస్డ్ అనిపించింది. అండ్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, సో యాక్చువల్గా ఇక్కడ అందరికీ తెలిసింది ఏంటంటే, యాక్చువల్గా డిమాన్కి అండ్ అలాగే ఎమానుల్కి వాళ్ళ నామినేషన్ జరుగుతుంది. బట్ నాగార్జున గారు ఏం చెప్తారంటే, ఇక్కడ రీతు మధ్యలో వచ్చి అంటే మధ్యలో ఎందుకు వచ్చామని అడుగుతాడు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే అది లైవ్ చూసిన వాళ్ళకి, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. సో అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు స్టార్టింగ్ వచ్చింది కళ్యాణ్ అక్కడ. బట్ ఈ పాయింట్ని అయితే నాగార్జున గారు రైస్ చేయలేదు. సో అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు ఎవరు మధ్యలో వచ్చారనేది.
సో, ఇక్కడ ఖచ్చితంగా ఎవరిది అంటే కళ్యాణ్ మిస్టేక్. బట్ కాకపోతే అది చెప్పలేదు నాగార్జున గారు. సో, ఇది బయాస్డ్ అని చెప్పాలి. సో, ఇక్కడ కళ్యాణ్ వచ్చాడు కాబట్టే సో, అక్కడ ఏమైతుందే ఆ డీమన్ ఒక్కసారే అయిపోయాడు. సో, ఇక్కడేంటంటే డీమన్ ఒక్కడే ఆర్గ్యూ చేస్తుంటే అక్కడ ఇద్దరు ఆర్గ్యూ చేస్తున్నారు. సో, ఒకరొచ్చి ఇమాన్యుయల్, ఒకరొచ్చి కళ్యాణ్. సో, అందుకని కెప్టెన్ అప్పుడు రితు ఉంది కాబట్టి తను కూడా ఆ ఆర్గ్యుమెంట్‌లోకి ఇన్వాల్వ్ అయింది. సో, ఎందుకంటే కళ్యాణ్ ఎంటర్ అయ్యాడు కాబట్టి. సో, ఇక్కడ మిస్టేక్ వచ్చి కళ్యాణ్ అని చెప్పాలి. సో, కాకపోతే ఏందంటే ఆ బ్లేమ్ మొత్తం నాగార్జున గారొచ్చి ఏందంటే రీతు మీద వేసేస్తారు. అండ్ ఇంకో పాయింట్ ఇది కరెక్ట్ అని చెప్పాలి. సో, ఎందుకంటే కెప్టెన్ రితు కాబట్టి సో, తనే ఆపాలి. సో, తను చెప్పాలి. సో, తన మిస్టేక్ అయితే కూడా ఉంది. సో, ఇద్దరి మిస్టేక్ ఉంది. సో, కళ్యాణ్ మిస్టేక్ ఉంది. మేజర్ వచ్చి కళ్యాణ్ మిస్టేక్. సో, ఎందుకంటే తను ఎంటర్ అయ్యాడు స్టార్టింగ్. అండ్ అలాగే రీతు కూడా ఎంటర్ అయింది. ఎందుకంటే తను కెప్టెన్ కాబట్టి. సో, మోస్ట్‌లీ కళ్యాణ్ మిస్టేక్ ఉంది. అండ్ అలాగే రీతు మిస్టేక్. సో, ఇద్దరిది ఉంది. బట్ కాకపోతే ఏందంటే అక్కడ కళ్యాణ్ అయితే అంతగా అనలేదు. వదిలేసాడు నాగార్జున గారు. సో, ఇంకొకటి ఏంటంటే సో, బాండింగ్ గురించి. సో, ఎవరైతే కాన్‌ఫ్లిక్ట్ ఉందో ముగ్గురికి మధ్య భరణి, దివ్య అండ్ తనుజ. సో, స్పాన్సర్ టాస్క్ కదా! దాని గురించి అయితే డిస్కస్ చేశారు. సో, స్పాన్సర్ టాస్క్ అనేది డిస్కస్ చేశారు కదా! సో, అక్కడ ఏమైందంటే మీరు చూడొచ్చు. సో, ఫస్ట్ స్టేజ్‌లో వచ్చి వాళ్ళు స్ట్రెయిన్స్ అనేది వేస్తారు టేబుల్ పైన. సో, వీళ్ళెవరైతే ఉన్నారో స్ట్రెయిన్స్ ఏసేది ఎవరు? సో, పింక్ టీమ్ నుంచి ఎవరు? సో, పింక్ టీమ్ వచ్చి తనుజ వచ్చి ఏందంటే తను స్ట్రెయిన్స్ తుడుస్తుంది. ఎమాన్యుల్ వచ్చి బ్లూ టీమ్ నుంచి ఏస్తా ఉంటారు స్ట్రెయిన్స్. సో, అవతల సైడ్ వచ్చి బర్నీ తుడుస్తుంటారు. సో, రీతు పింక్ టీమ్ నుంచి స్ట్రెయిన్స్ అనేది వేస్తుంది. సో, ఇక్కడ ఏందంటే స్ట్రెయిన్స్ అనేవి చాలా జాగ్రత్తగా తుడవాలంటే మార్క్స్ అనేవి ఉండకూడదు. సో, ఇక్కడ ఏందంటే పింక్ టీమ్ వాళ్ళు చాలా నీట్‌గా తుడుస్తారు కంపేర్ టు బ్లూ టీమ్. సో, ఇదే పాయింట్. సో, ఇక్కడ సంచాలక్ ఏం చేయాలి? సో, ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళు. ఆ మార్క్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. సో, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టేజ్‌కి పంపియాలి. సో, అక్కడే సంచాలక్ పాయింట్ చెక్ చేసుకోలేదు. సో, ఇక్కడ ఫెయిల్ అయింది. సో, వాళ్ళు లాస్ట్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తారు దాని గురించి అది. సో, సెకండ్ స్టేజ్ వచ్చి ఏందంటే వాళ్ళైతే క్లీన్ చేశారో సో, వాళ్ళు ఫస్ట్ స్టేజ్‌లో వచ్చి మొత్తం క్లాత్స్ ఉంటాయి కదా! స్టెయిన్స్ తుడిచి వాళ్ళు బుట్టలో పెట్టుకొని సో, వాషింగ్ మిషన్‌లో వేయాలి. సో, ఫస్ట్ ఇద్దరు వచ్చేసిన తర్వాత ఏందంటే సెకండ్ మిగతా ఇద్దరు టీమ్ మెంబర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు వచ్చి మిగతా ప్రాసెస్ చేయాలి అక్కడ. సో, వాళ్ళొచ్చి సో, కళ్యాణ్ అయితే వేస్తారు. పింక్ టీమ్ వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ చేసేస్తారు. సో, తర్వాత వచ్చి ఎవరు బ్లూ టీమ్ నుంచి సుమన్ గారొచ్చి వాషింగ్ మిషన్ స్టార్ట్ చేస్తారు. సో, తర్వాత థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే బ్లాంకెట్స్ ఉంటాయి. సో, బ్లాంకెట్స్ ఏంటంటే సర్ఫ్ ఎక్సెల్ అనే వర్డ్స్‌ని ఆల్ఫా వర్డ్స్‌గా అరేంజ్ చేసుకొని ఒక సింబల్ లాస్ట్ ఎండింగ్‌లో ఉంటది. సో, దాన్ని ఇక వరుసగా ఆర్డర్ చేయాలి. సో, దాన్ని వరుసగా అప్లై చేసిన తర్వాత ఏంటంటే మరి ఒక ఎక్స్ట్రా బ్లాంకెట్స్ ఉంటాయి కదా! సో, అవి ప్రాపర్‌గా అరేంజ్ చేసి బాక్స్‌లో పెట్టాలి. సో, ఇక్కడ వాళ్ళేందంటే బ్లాంకెట్స్ ప్రాపర్‌గా సెట్ చేయలేదు. సో, అనేమో పింక్ టీమ్ అయితే కా సంచాలకుతో చెప్తారు. అంటే టాస్క్ అయిపోయిన తర్వాత. సో, ఎందుకంటే అది స్పాన్సర్ టాస్క్ కాబట్టి ముందే చెప్పరు వాళ్ళు. సో, అలాగా బ్లూ టీమ్ వాళ్ళేందంటే ఒక బర్నీ గారొచ్చి ముందు ఒక సైడు మొత్తం బ్లాంకెట్స్ అనేవి మడత పెట్టేస్తుంటారు. సో, అటు పక్క ఏందంటే ఇమాన్యుయల్ ఫిక్స్ చేసేస్తాడు. సో, గుడ్ స్ట్రాటజీ అని చెప్పాలి. అండ్ అవతల పక్క ఏందంటే పింక్ టీమ్ వాళ్ళిద్దరూ ఏందంటే ఆ ఓట్స్ వద్ద స్ట్రక్ అయిపోతారు. సో, అదే ఒక మైనస్ అని చెప్పాలి వాళ్ళకి. అండ్ బ్లాంకెట్స్ కూడా లేట్‌గా తర్వాత ఫిక్స్ చేస్తారు. సో, దాని తర్వాత అంటే ఇక తనుజ అయితే అడుగుతుంది. సో, ఏందంటే సో, వాళ్ళు బ్లాంకెట్స్ సరిగ్గా ప్రాపర్‌గా అరేంజ్ చేయలేదు. అండ్ అలాగే ఆ ఫస్ట్ స్టేజ్ అయిపోయిన వాషింగ్ మిషన్ దగ్గరికొస్తారు కదా! అక్కడ ఉన్నప్పుడు ఏందంటే మళ్ళీ దాని తర్వాత ఇంకొక పర్సన్ రాకూడదంటారు. సో, దాని గురించి ఆర్గ్యుమెంట్ అయితే చేసుకుంటుంది. సో, తర్వాత ఏందంటే దివ్య అయితే అన్నీ పరిశీలించి ఫస్ట్ చెప్తుంది. సో, అదేంటంటే స్టెయిన్స్ అనేవి బ్లూ టీమ్‌కి ఎక్కువగా ఉన్నాయి. సో, పింక్ టీమ్‌కి తక్కువగా ఉన్నాయి. సో, కాకపోతే ఏందంటే మళ్ళీ ఇంకోటి చెప్తుంది. సో, ఏందంటే బజర్ కొట్టేసారు కాబట్టి నేను విన్ అనేది బ్లూ టీమ్‌కి ఇచ్చేస్తాను అని. సో, ఇక్కడ తనుజ అయితే ఒక పాయింట్ అయితే చెప్తుంది. సో, వాళ్ళు సరిగ్గా తొడవలేదు కదా! అట్లాంటప్పుడు మేము కూడా సరిగ్గా తొడవకుండా మేము వెళ్లి బజర్ కొట్టేస్తే మేము విన్ తీసుకోవచ్చు కదా! అంటుంది. సో, ఇక్కడ దివ్య మిస్టేక్ అయితే చాలా క్లియర్‌గా ఉంది. సో, తనే చెక్ చేసుకొని అంటే ఫస్ట్ స్టేజ్‌లో ఆ స్ట్రెయిన్స్ అనేవి చెక్ చేసుకొని చెప్పుంటే బాగుండేది. సో, తర్వాతొచ్చి వారియర్, ఎనిమీ అండ్ బ్యాక్ స్టాబర్. సో, మోస్ట్‌లీ ఇక్కడ ఎవరు కంటెస్టెంట్స్ అందరూ ఉండారో సో, వాళ్ళు వచ్చి ఏందంటే ఏవైతే నామినేషన్స్ ఉన్నాయో పాయింట్స్ గానీ అవి లాస్ట్ వీక్ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళిచ్చారు. సో, బర్నీ వచ్చి ఏందంటే పవన్ ఇచ్చాడు. అండ్ బ్యాక్ స్టాబ్ వచ్చి సంజన ఇచ్చారు. సో, సుమన్ వచ్చి సేమ్ అంతలాగే పవన్ అండ్ సంజన. సో, త 2 మెంబర్స్ చెప్పారు. సో, తర్వాతొచ్చి రీతు. సో, రీతు వచ్చి ఏందంటే
ఆహ్, 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 కళ్యాణ్ ఇచ్చారు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి బ్యాక్ స్టాబర్ వచ్చి ఇమాన్. సో, తనుజ వచ్చి డేమన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ బ్యాక్ స్టాబర్. సో, కళ్యాణ్ వచ్చి ఆహ్, ఎమాన్యుయల్ అండ్ అలాగే వచ్చి బ్యాక్ స్టాబర్ వచ్చి పవన్. సో, డెమాన్ వచ్చి ఎనిమీ వచ్చి ఎమాన్యుయల్ అండ్ బ్యాక్ స్టాబర్ వచ్చి కళ్యాణ్. సో, ఇద్దరిద్దరు మార్చుకున్నారు. సో, తర్వాత వచ్చి దివ్య ఇక్కడ కాదే కొంచెం కరెక్ట్‌గా చెప్పింది. సో, నాకు తెలిసి దివ్యకి ప్రాపర్‌గా అర్థమైంది ఇక్కడ. సో, ఎనిమీ అంటే వాళ్ళ శత్రువు. సో, కానీ చాలామందికి ఏమనుకున్నారంటే, అంటే వాళ్ళు స్ట్రాంగ్ అని పెట్టారు. బట్ కాకపోతే అక్కడ ఎనిమీ అంటే ఆ గేమ్‌లో. సో, ఎనిమీ వచ్చి దివ్య వచ్చి రీతుకి ఇస్తుంది. సో, ఎందుకంటే తను డామినేట్ చేస్తుందని. అండ్ బ్యాక్ స్టాబర్ వచ్చి తనుజాకి ఇస్తుంది. సో, ఎందుకంటే ఆ లైటింగ్ టాస్క్‌లో. సో, ఇట్లాగైతే ఆ ఎపిసోడ్ ముగిసింది. సో, ఈ హోస్టింగ్ చెప్పండి కొన్ని పాయింట్లయితే మనం రేపు ఒక వీడియో చేస్తాను. సో, దానికి మీకు ఒక రియాలిటీ అనేది వస్తుంది. సో, ఎందుకంటే కొన్ని పాయింట్లు అనేది అసలు మాట్లాడలేదు శనివారం ఎపిసోడ్‌లో. సో, దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. సో, అది మీకు చాలా రియాలిటీ తెలుస్తుంది. సో, ఎందుకంటే ప్రోమోలో ఏందంటే కొన్ని పర్సన్స్‌ని నెగెటివ్ చేసేసి అంటే వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. దానివల్ల ఏందంటే చూసే ఆడియన్స్‌కి ఏందంటే ఇంప్రెషన్ పోతుంది. అంటే చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే నెగెటివ్‌గా చూస్తారు. సో, కంటెస్టెంట్స్‌ని. సో, దానివల్ల ఏందంటే బయాస్డ్‌గా వెళ్ళిపోతుంది. సో, ఆ వీడియోకొచ్చేసరికి ముఖ్యంగా ఏందంటే కళ్యాణ్, తనుజ. సో, వీళ్ళిద్దరి గురించి ఏందంటే నెగటివిటీ. సో, ఎందుకనేది రేపు వీడియో అయితే చేస్తాను.